అందరికీ నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికీ, మోడీజీ पाकिस्तान उग्रवादों को खत्म करो, कुचल कुचल के खुचल के रख दो, एक एक जिंदगी में फिर अपना भारत का तरफ नहीं देख रहा हो लोग. उग्रवादों को पूरा पाकिस्तान ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం 75 సంవత్సరాల మంది బాధపెడుతున్నారు. మనం ఇక భరించలేము. మనం ఇక ఓపిక లేదు మనకు. మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన ఆయనకు కూడా పెద్ద ఎత్తున సంతానం. ఆయన మనం ఎంత ఇచ్చిన ఆయన లోటు తీర్చలేము. ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. జై జవాన్, భారత్ మాతా కి జై హింద్. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా తమ ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి భారతదేశ సైనికులకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం. మనము సైనికుల్లాగా సరిహద్దుల్లోకి వెళ్లి పోరాడలేకపోవచ్చు, కానీ పోరాడుతున్నటువంటి సైనికుల మనోస్థైర్యాన్ని పెంచే విధంగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకుంటా ఉన్నాం. దేశం మొత్తం కూడా ఇలా 140 కోట్ల మంది ప్రజలు భారతదేశ సైనికుల్ని చూసి, మన మిలిటరీని చూసి గర్వపడతా ఉన్నారు. సైనికులు దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారంటే వాళ్ళు కేవలం భౌగోళికంగా మన భూమిని కాపాడమే కాదు, భారతదేశ వారసత్వాన్ని కాపాడుతున్నారు, భారత సంస్కృతిని కాపాడుతున్నారు, భారతదేశ భవిష్యత్తును నిలబెట్టడం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఈరోజు సైనికులు పోరాటం చేస్తా ఉన్నారు. ఇలా సైనికులకు మనందరం కూడా సంఘీభావం తెలియజేయాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరి మీద కూడా ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ మరి మన దేశం నుంచి విడిపోయినప్పటి నుంచి కూడా మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అనేక సందర్భాల్లో మన దేశాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది. మనం చూసాం 26/11 ముంబైలో తాజ్ హోటల్ మీద పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారు. ఆ ఉగ్రవాదులను పట్టుకొని ప్రపంచం ముందు ఇది పాకిస్తాన్ పంపిన ఉగ్రవాదులని ప్రపంచం ముందు నిలబెట్టిన ఘనత మన భారతదేశానిది. చివరికి మన భారత పార్లమెంట్ మీద కూడా మరి దాడి చేయడానికి దాని వెనుక ఉన్నది కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే. ఈ ఉగ్రవాదులు మనందరం కూడా చూసాం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ యుఎస్ మీద కూడా దాడి చేసిన బిన్ లాడెన్ కూడా ఆ పాకిస్తాన్ నుంచే మరి అటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డాడు. అంటే ఇలా ప్రపంచంలో అస్థిరత సృష్టించడానికైనా, భారతదేశంలో అస్థిరత సృష్టించడానికైనా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే. ఇక దేనికైనా సహనానికి, ఓపికకు ఒక హద్దు ఉంటుంది. చాలా సంవత్సరాలు చూసాం. మొన్న పహల్గామ్ లో 26 మంది అమాయకుల మీద విచ్చలవిడిగా దాడి చేసి చంపడం ఈ దేశ ప్రజల మనసు కలిసివేసింది. అంతేకాకుండా వాళ్ళు మతం పేరిట ప్రజల్ని అడుగుతూ చంపడం అనేది ఈ దేశ ప్రజల మనసును కలిసివేసింది. అందుకే ఈరోజు భారతదేశం ఆ ఉగ్రవాదులను కుదముట్టించడానికి శాశ్వతంగా ఈ పాకిస్తాన్ నుంచి భారతదేశం మీద జరుగుతున్న దాడిని ఒక పరిష్కారం చూపడం కోసం ఇవాళ ఉగ్రవాదుల మీద భారతదేశం దాడి చేస్తూ వచ్చింది. కానీ ఇలా పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మన భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తూ పాక్ యొక్క కుట్రలను ఎప్పటికప్పుడు కూడా వాటిని ఛేదిస్తూ ఇవాళ ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది పాకిస్తాన్. మరి ఇటువంటి సమయంలో మనం కూడా త్యాగాలకు సిద్ధపడాలి. అవసరమైతే రక్తదానాల కోసం ఈ దేశంలో ప్రతి యువతి యువకుడు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను.
ఒకవేళ సైనికుల కోసం ఏదైనా సపోర్ట్ అవసరం ఉంటే యంగ్ డాక్టర్స్ గా మా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కూడా ముందుండి అన్ని రకాల వైద్యాన్ని అందించడానికి కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. మరి మనందరం, నేను గాని మల్లారెడ్డి గాని మా వివేక్ గౌడ్ గారు మొట్టమొదటి రక్తదానంలో ఉండి ముందుండి అవసరమైన రక్తాన్ని కూడా ఈ సైనికుల కోసం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఆర్ యు రెడీ? ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మనం అక్కడ పోయి పోరాటం చేయకపోవచ్చు, కానీ ఆ సైనికులకు అవసరమైనటువంటి రక్తదానాన్ని గాని, ఆ సైనికులకు అవసరమైన వైద్యాన్ని గాని, ఆ సైనిక కుటుంబాలను కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత ఈ దేశ ప్రజలది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ముఖ్యంగా భారత సైనికులారా, మీరు అద్భుతంగా పోరాటం చేస్తున్నారు. మీ వెనుక 140 కోట్ల మంది ప్రజలున్నారు. ధైర్యంగా ముందుకు పోండి. మీ ధైర్యమే మాకు శక్తి, మీ నిబద్ధతలే మా అందరికీ గర్వకారణం, మీ యొక్క పోరాటం మా అందరికీ స్ఫూర్తి అని చెప్పి మనవి చేస్తూ జై భారత్.